బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావుకు విధించిన ఏసీబీ కస్టడీ నేటితో ముగిసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అదుపులోకి తీసుకుని 3 రోజుల పాటు విచారించింది. అయితే విచారణకు ఉమామహేశ్వరరావు అస్సలు సహకరించలేదని సమాచారం. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు ఉమామహేశ్వరరావు సమాధానాలు చెప్పలేదని, ఆయన ఇంట్లో దొరికిన నగదు, ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లపై నోరు మెదపలేదని ఏసీబీ తెలుపుతోంది. చాలా కేసుల్లో డబ్బులు తీసుకున్న ఉమామహేశ్వరరావును పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసింది ఏసీబీ. రెటిగా ఏసీపీ ఉమామహేశ్వరరావుకు విధించిన ఏసీబీ కస్టడీ అయితే నేటితో ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఈ కస్టడీలో ఏసీపీ ఉమామహేశ్వరరావు అయితే అధికారులకు అస్సలు సహకరించలేదని తెలుస్తోంది. మరి కస్టడీ ఇంకా పొడిగించే అవకాశాలున్నాయా? 3 రోజుల పాటు అనేక రకాలుగా కూడా సాక్ష్యాధారాలు దొరకబెట్టుకొని సాక్షులను కూడా కొంతమందిని తీసుకొని వచ్చి కస్టడీ విచారణలో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావుని వారిని ఎదురుగా కూర్చొని పెట్టి క్వశ్చన్ చేసినా కూడా అతను నోరు మెదపడినటువంటి పరిస్థితి. కనీసం ఏ దానిపైన కూడా ఆయన వివరాలు అయితే ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రం ఇవి నాకు సంబంధించినటువంటి ఆస్తులే, నేను కొనుక్కున్నాను, డిపార్ట్మెంట్ లో వచ్చిన తర్వాత లోన్లు తీసుకున్నాననేది ఒకసారి చెప్తారు, తర్వాత వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఇవి కొనుక్కున్నాననేది కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పు తీర్చేంత స్థాయి లేనప్పుడు మీరు ఎలా చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీకు ఇన్ని కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? ఎందుకంటే ఇన్ని 17 ప్లేసెస్ లో మీకు ఎలా ఇవన్నీ కూడా స్థిరచర ఆస్తుల్ని మీరు కొనుగోలు చేశారు, విల్లాలు ఎలా కొనుగోలు చేశారనే దానిపై కూడా వారు క్వశ్చన్ చేసినప్పుడు కూడా అతను కూడా సమాధానం ఇవ్వనట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఆయన డైరీలో కానీ ల్యాప్టాప్ లో కానీ 3 డీసీపీల పేర్లు కూడా ఆయన రాసుకున్నట్టుగా మన సమాచారం ఉంది. సో వారి నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించినట్టుగా తెలుస్తుంది. ఆ పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టించారు, వారి యొక్క బినామీలు ఎవరు అంటారు కూడా ఫుల్ డీటెయిల్స్ ఉన్నప్పటికీ ఆ కోడ్స్ ఉండడం వల్ల వారు సరిగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఏసీబీ అధికారులు. దానిపైన కూడా పదే ఉమామహేశ్వరరావుని క్వశ్చన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన ఆన్సర్స్ అంతా కూడా దాటవేసే ధోరణిలోనే ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. కాకపోతే కొంచెం గట్టిగా క్వశ్చన్ చేసినప్పుడు తను కూడా అదే రీతిలో కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్పినట్టుగా ఎక్కడ కూడా సహకరించకుండా ఆయన మౌనమే వహించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ 3 రోజులు కూడా కస్టడీ అనేది సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కస్టడీ ముగిసినటువంటి నేపథ్యంలో చెంచల్గూడ జైలుకి ఆయన్ని తరలించారు. మరొకసారి నాంపల్లి ఏసీబీ కోర్టులో అతన్ని కస్టడీ కోరుతూ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఎక్కడా కూడా సహకరించలేదు కాబట్టి అతని విచారణలో కూడా పూర్తిస్థాయిలో వీడియో రూపంలో కూడా వారు రికార్డ్ చేస్తున్నప్పటికీ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని క్వశ్చన్ చేస్తున్నా కూడా అతను నోరు మెదపడినటువంటి నేపథ్యంలో కోర్టుకి ఇదే అంశం పైన కూడా వారు తెలియజేసే అవకాశం ఉంది. పైగా మొన్న అరెస్ట్ చేయాలన్నప్పుడే ఇంట్లో భారీ ఎత్తున అక్రమాస్తులు అనేది వారు కనుగొన్నారు కాబట్టి క్యాష్ కూడా దొరికిన నేపథ్యం, బంగారం కూడా దొరికిన పరిస్థితుల్లో వాటినంతా కూడా లాకర్ లో కొన్ని ఇంకా పత్రాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎంక్వైరీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉందనేది కూడా అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి మరొకసారి ఆయన్ని కస్టడీకి కోరుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.